అమ్మ మరి ఈ రోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఒక చల్లటి ప్రదేశం, ఎందుకంటే సమ్మర్ కూడా కదా, ఎక్కువ వేసవి కాలంలో చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రదేశంగా మనం ఒక చక్కటి ప్రదేశం, అక్కడికి ఎలా వెళ్తామో అక్కడ ఉండే ఆ ప్రదేశంలో చూడవలసినవి ఏమన్నా ఉన్నాయన్న విషయాన్ని కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనందరం కనుక చూసినట్లయితే కర్ణాటకలో ఒక చక్కటి ప్రదేశం ఉంది. దాన్ని ఏమంటారంటే ఈ యొక్క స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. అంటే చల్లటి ప్రదేశం అది. ఒక ట్రెక్కింగ్కి కూడా ఎంతో ఇష్టపడి అందరూ వెళ్ళే ప్రదేశంగా కూడా చెప్తారు. అది ఏంటంటే ఆ ప్రదేశం పేరు కుర్గ్, దాన్నే కొడగు అని కూడా అంటారు. ఈ కుర్గ్ అనేది చల్లటి ప్రదేశంగా ఎక్కువగా ఇష్టపడి ఎక్కువ వ్యక్తులు వెళ్ళే ప్రదేశంగా చెప్తారు. మేజర్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశాన్ని చాలా కాఫీ ప్రియులకు ఇష్టమైన ప్రదేశంగా చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కాఫీ తోటలు అనేవి చాలా ఉంటాయి. అది ఆ ప్రదేశం అంతా కూడా చాలా విశేషమైన విషయాలను అక్కడ మనం చెప్పుకుంటాం. అందులో చూసే ప్రదేశాల్లో అబ్బి వాటర్ ఫాల్స్ అని, అంటే అబ్బి జలపాతాలు అని ఒకటి చెప్తారు. తలకావేరి అంటే కావేరి యొక్క విశిష్టత, అక్కడ కావేరి నది యొక్క పుట్టిన ప్రదేశంగా ఆ ప్రదేశంగా చెప్పుకుంటారు. అలాగే మడకిరి అనే ఫోర్ట్ అనేది ఒకటి, దాని గురించి ఇలా కొన్ని విశేషణలు ఉన్న దాని గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా ఈ కుర్గ్ అనేది బెంగళూరు నుంచి పెడతారు, లేకపోతే ఇటు నుంచి చూసుకున్నట్లయితే మనం మంగళూరు నుంచి, మైసూరు నుంచి మొదలైన ప్రదేశాల నుంచి కూడా దీన్ని చేరుకుంటారు. అదేంటంటే చల్లని ప్రదేశం అవ్వడంతో పాటుగా కర్ణాటకలో ఎక్కువ అది ఒక సైట్ సీయింగ్ ప్రదేశంగా కూడా చెప్తారు ఈ ప్రదేశాన్ని. అయితే ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏదన్నా అంటే ముఖ్యంగా ఏమున్నాయంటే ఇక్కడంటే ఏనుగులకి శిక్షణ ఇచ్చే శిబిరం ఒకటి ఉంటుంది అక్కడ. అంటే ఏనుగులకి అక్కడ శిక్షణ ఎందుకు ఇస్తారు అనుకుంటే, యాక్చువల్గా మైసూర్ ఆ ప్రదేశాల్లో మనం చూసినట్లయితే అటు పక్కన కేరళలో కానీ ఇటు పక్కన మైసూర్లో కానీ దసరా నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ మైసూర్లో అక్కడ అంతా కూడా ఏనుగుల మీద రాజసౌధానికి తీసుకెడుతూ ఉంటారు, మొత్తం నగలు అవన్నీ కూడా. దానికి సంబంధించి ఏనుగులకి ట్రైనప్ చేయడం వల్ల ఏనుగులకి ఏ ఆహారం పెడతారు, ఏనుగులు ఎలా తీసుకెళ్ళాలి, ఏనుగులకి ఎలాగని ఏనుగుల శిక్షణ శిబిరంగా కూడా దీన్ని చెప్తారు. అలాగే కావేరీ నది రాఫ్టింగ్, అంటే కావేరీ నదిలో ఎలాగ మనం పడవ ప్రయాణాలు చేసే విధానానికి కానీ, అలాగే దాంతోపాటుగా అందులో కొందరు ఫిషింగ్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించి. వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రధానంగా ఏంటంటే అక్కడ బైలకుప్పే అని ఒక ప్రధానమైన ప్రదేశం ఉంది. బైలకుప్పే అనేది ఏంటంటే టిబెటన్స్, వీళ్ళు ఎక్కువ బౌద్ధులు ఎక్కువ ఉండే ప్రదేశంగా. మనకి ధర్మశాల అని ఒకటి ఉంది మనకి షిమ్లా దగ్గర. ఆ ప్రదేశం తర్వాత హయ్యెస్ట్ టిబెటన్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రదేశంగా నేను చెప్తారు బైలకుప్పే అని చెప్పి. 70,000 పైన ఎక్కువ టిబెటన్ వాళ్ళు బౌద్ధులు ఇక్కడ ఉండడం, వాళ్ళకి సంబంధించిన దేవాలయం, ఒక దేవాలయంలో వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ యొక్క ఆహారం, వాళ్ళ సంస్కృతిలాగా దాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ అక్కడ ఉండే బయలుకుప్ప అనేది నామ్ డ్రోలింగ్ ఆశ్రమం అని చెప్పి అక్కడ ఒకటి ఉంది వాళ్ళది. దాంట్లోనే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన దేవాలయంలాగా ఎక్కువ మంది బౌద్ధులు ఆఫ్టర్ ధర్మశాల ఇక్కడ ఎక్కువ మంది మనకి భారతదేశంలో కనబడతారు. ఈ ప్రదేశం ఎక్కువ వాళ్ళు ఉంటారు ఈ బయలుకుప్పే అనే ప్రదేశంలో. ఇది కూడా ఈ ప్రదేశంలో కూడా చూడడానికి చాలా ముఖ్యమైన చూడబుల్గా ఉండేవి సైట్ సీయింగ్ ప్రదేశాలు చాలా ఉంటాయి ఈ యొక్క బయలుకుప్పే ప్రదేశంలో. అలాగే ఇదే ప్రదేశంలో మనం ఇంకా చూసినట్లయితే అబ్బే జలపాతం అంటారు, అంటే వాటర్ ఫాల్స్. అదేంటంటే చల్లగా కూల్గా వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూసినా కూడా చాలా చక్కగా చూడడానికి చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇదే ప్రదేశంలో రాజా సీట్ అని చెప్పి ఒకటి అంటారు, అంటే ఆ ప్రదేశంలో చక్కగా కూర్చొని ఎక్కువసేపు అప్పటి వాళ్ళు సన్ రైజ్ సన్సెట్ ప్లేస్లు చూసినట్టుగాను, అప్పటి వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ రాజులు వాళ్ళు ఇష్టంగా చూసే ప్రదేశంగా దీన్ని వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే ఇంకొక ప్రదేశం కూడా అంటే విరాజ్పేట అని చెప్పి ఒక డైలీ ట్రిప్ అనమాట. అదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అది డే ట్రిప్ లాగా తీసుకెళ్ళి అన్ని ప్రదేశాలని అక్కడ మీకు కవర్ చేసే విధంగా చూపించడం ఒకటి. అలాగే దాంతోపాటు హోమ్ స్టేలు అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. జనరల్గా మనం చూసినట్లయితే చాలా ఎక్కువ ఇది కర్ణాటకలో చాలా ఎక్కువ. అది మనం ఉడిపి లాంటి ప్రదేశం దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా మణిపాల్ ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ప్రధానమైన ఈ తలకావేరి ప్రదేశాలు వీటి చోట హోమ్ స్టేస్ అంటే ఏంటంటే యాక్చువల్గా హోటల్లానే కాకుండా ఇక్కడ మనకి నచ్చిన ఆహారాన్ని వండించుకునే విధంగా మనకి అనుకూలమైన వాతావరణంలాగా ఇల్లులా ఉండే వాతావరణంలాగా అక్కడ ముందే బుక్ చేసుకొని దాంట్లో ఉండే విధంగా ఒకటి ఉంటుంది. అలాగే వీటికంటే కూడా ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఇదే కుర్గులో మడికిరి ఫోర్ట్ అని చెప్పి ఒకటి చాలా ఫేమస్. ఇది చాలా 1700 సంవత్సరంలోనే ఎప్పుడో ఇది చేశారన్నట్టుగా చెప్తారు. ఆ ప్రదేశంలో తర్వాత అది మధ్యలో మళ్ళీ ఇదైపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు దాన్ని చక్కగా డెవలప్ చేశారు. దీంట్లో ఏంటంటే ఇప్పటికీ మ్యూజియము,
అలాగే చూడదగిన మంచి మంచి ప్రదేశాలు ఏంటంటే అందులో ఉద్యానవనం, అలాగే ఇంకా అందమైన ప్లేస్లు అనమాట. అంటే ఆ చల్లటి వాతావరణంలో చూడదగినవన్నీ కూడా అదేంటంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళతో కలిసి అక్కడ ఒక వాకింగ్లా చేస్తూ ఆ మ్యూజియం కానీ అలాగే అందమైన ఉద్యానవనాలు కానీ అప్పటి ఇవన్నీ కూడా అందులో చాలా చక్కగా మడికేరి ఫోర్ట్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పుష్పగిరి అభయారణ్యం, ఇది మొత్తం 21 అభయారణ్యాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్పిన అభయారణ్యం అనమాట. అంటే ఇక్కడి నుంచి పక్షులన్నింటినీ చూడొచ్చు, రకరకాల పక్షులు. పుష్పగిరి అభయారణ్యంగా దీన్ని చెప్తారు. అలాగే దీంతో పాటుగా తలకావేరి చాలా ఫేమస్. తలకావేరి అనేది కావేరీ నది పుట్టిన ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంటుంది. ఆ కావేరీ నది యొక్క జన్మస్థలం అటు పక్కన తమిళనాడులోకి ఇటు పక్కన మన కర్ణాటకలో కూడా ప్రవహిస్తుంది కనుక తలకావేరి నది ఒకటి. తర్వాత దాంతోపాటుగా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ ఆహారం కూడా విభిన్నంగా ఉంటుంది. అది దానికి ఎవరికి నచ్చిన వాళ్ళు దాని పరంగా తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే ఎటు చూసినా కాఫీ తోటలో, ఎక్కడికి వెళ్ళినా కాఫీ స్మెల్స్ లాగా, కాఫీ చాలా చక్కగా కావాలి అనుకున్న వాళ్ళకి. అందుకే దీని యొక్క గ్రీనరీ కానీ పైన మనం ఎప్పుడు చూసినా కూడా బ్లూ కలర్ స్కైస్, ఆ ఫోర్ట్స్ అన్నీ చాలా చాలా అందంగా ఉంటుంది. అందుకని ఇది ప్రత్యేకంగా స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. ఇది కాఫీలకి అతి ప్రధానమైన ప్రదేశంగా కూడా చెప్తారు. కాఫీ తోటలు చాలా బాగుంటాయి. కాబట్టి కుర్గ్ అనేది చాలా చాలా అందమైన ప్రదేశం. ఈ రోజున మనకు ఉండే చిన్న సమయంలో దీని గురించి చెప్పుకున్నాం. నమస్కారం.